ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియులారా, భక్తుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్న చక్కటి మాటలండి. మంచి వాక్యాన్ని అతనికి నేర్పిస్తున్నాడు. అలాగే ఈ ఉదయకాలమందు కూడా మనకి చాలా ఉపయోగకరము. ఇక్కడ కొన్ని విషయాలలో మనం మాదిరిగా ఉండమని తెలియజేస్తున్నారు. మరి మొదటిగా మనం చూస్తే మాటలో మాదిరికరముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన ప్రతి ఒక్కరి మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా అంత రుచికరముగా ఉండాలి అని. అంతేకాదు మృదువుగా ఉండాలి. మన యొక్క సంభాషణ ఎప్పుడు కూడా మృదువైనదిగా ఉండాలండి. నీ మాట మాదిరికరముగా ఎప్పుడు మారుతుంది? చూడండి, ఆనాడు సంసోను ఆ దెలీలా యొక్క లాలన మాటలు చేత మోసపోయాడు. 2 కళ్ళు తను కోల్పోయాడండి. అంటే తన మాటలలో లాలన లౌక్యత ఉన్నదండి. సంసోను నష్టపోయాడు. ఈ రోజున ఎంతోమంది ఎన్నో మోసపు మాటల చేత మాయ చేయవచ్చేమో. ఆనాడు సాతాను సర్పం రూపంలో వచ్చి అవ్వన మోసం చేసినట్లుగా. కానీ మాటలో మాదిరికరముగా ఉండాలంటే నీ మాట ఖచ్చితముగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదండి ప్రియమైన వాళ్ళరా. అంతేకాకుండా ఏదో ఉత్తుత్తి మాటలు కాకుండా ఏదైనా ఒక ప్రయోజనకరమైన మాటగా ఉండాలండి. ఒక ప్రయోజనకరముగా మాటగా ఉంటే ఆ మాట మాదిరికరముగా మారుతుందండి. అందుకనే ఇక్కడ భక్తుడైన తిమోతికి చెప్తున్నాడు, నువ్వు విశ్వాసులకి మాటలో కూడా మాదిరిగా ఉండు. ఎందుకంటే మాట కోల్పోతే ఎలాగండి? మాటలు ఎప్పుడు కూడా బ్రతికే ఉంటాయండి. మనిషి చనిపోయిన మాట మాత్రము అలా నిలిచి ఉంటుందంటండి. అందుకని ఎన్నో వ్యర్థమైన మాటలకి మనం సమయాన్ని ఇవ్వకుండా, ఎన్నో విస్తారమైన మాటలకి సమయాన్ని ఇవ్వకుండా, ఎన్నో ముచ్చట్లకి సమయాన్ని ఇవ్వకుండా ప్రియమైన వాళ్ళరా ఒక మాదిరికరమైన మాటలని నేర్చుకునే వారిగా ఉండాలి, మాట్లాడే వారిగా ఉండాలండి. మాటలో ఎల్లప్పుడూ కూడా ఇతరులకి మాదిరికరముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.